నమస్కారం. ఈ ఎపిసోడ్ 15లో దశల ఫలితాల గురించి తెలుసుకుందాం. దశలు ఏ విధంగా ఆరంభమవుతాయి, జాతకుడు పుట్టిన వెంటనే ఏ దశ రావచ్చు, ఏ దశ వస్తే ఏ విధంగా ఉంటుంది, దశ ఎలా నడుస్తుంది, ఓకేనా. సో ఇవన్నీ కొంచెం తెలుసుకుందాం. దశల్లో బలం ఏ విధంగా ఉంటుంది, వాటి గురించి ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 3 సీక్వెన్స్లు తీసుకుంటాం. ఇక్కడ దశ జరుగుతున్న గ్రహం, దశ ఇప్పుడు ప్రజెంట్ ఏ టైంలోనా చెక్ చేసుకోవచ్చు. అది ఎప్పుడైనా జాతకుడు పుట్టినప్పుడు ఏ టైంలో అయినా రావచ్చు. ఆ వచ్చినప్పుడు జరుగుతున్న గ్రహం అంటే తన సొంత అంతర్దశలోనే 50% ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్కే గురువులో శని జరుగుతుంది అనుకుంటే గురువులోనే 100% బలంలో 50% బలం గురువు కోల్పోతాడు అనమాట. సొంత అంతర్దశలోనే 50% ఫలితాన్ని ఇచ్చేస్తాడు. ఏ దశ స్టార్ట్ అయిందో ఆ దశ యొక్క అంతర్దశలోనే 50% ఫలితం అనేది ఇచ్చేస్తాడనమాట. అది పాజిటివా నెగిటివా అనేది శుభగ్రహం అశుభగ్రహం మీద ఏర్పడుతుంది. మనం ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ గురించి ఆలోచన చేసేది వద్దు. కేవలం అది ఇచ్చే కాన్సన్ట్రేషన్ అంటే ఆ గ్రహం ఇచ్చే ఫలితం యొక్క తీవ్రత గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. పాజిటివ్ నెగిటివ్స్ మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జాతకుడు యొక్క చార్ట్లో ఇప్పుడు గురువులో శని జరుగుతుంది అని మనం అనుకుంటే గురువు అయిపోయేటప్పటికి 50% బలాన్ని ఇక్కడే కోల్పోతాడు అనమాట. ఈ 45% ఒక 5% తగ్గి 45% బలాన్ని మాత్రమే గురువు శనిలో ఎఫెక్ట్ ఉంటుంది. మరి శని దశ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి శని దశ 100% ఉంటుంది. అంటే తన సొంత అంతర్దశలోనే 50% ఇచ్చేస్తాడు గురువు ఇక్కడ. అంటే ఇంకా రాను 5% తగ్గుతూ పోతూ ఉంటుంది. మనకు అర్థం అవ్వడానికి ఇది పర్సంటేజ్ ఇచ్చానంతే, ఇలా అని మనం అర్థం చేసుకోవాలి. అంత అర్థం కావడానికి మాత్రమే ఇది. నెక్స్ట్ దశ కాని గ్రహం. ఇప్పుడు గురువులో శని జరుగుతుంది. శని దశ ఇంకా కాలేదు, ఈ దశ ఇంకా మొదలే అవ్వలేదు. అది 100% బలాన్ని కలిగి ఉంటుంది. గురువులో శనిలో కూడా 100% ఇస్తుంది. అంతకుముందు రాహులో శని కూడా 100% శని ఇచ్చింటుంది. ఎందుకంటే శని గ్రహం దశ ఇంకా అయిపోలేదు కాబట్టి. కుజుడిలో శని జరిగేటప్పుడు కూడా శని 100% బలాన్ని ఇచ్చింటుంది. ఓకేనా. దశ అయిపోయిన గ్రహం 10% బలాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే గురుదశ జరిగేటప్పుడే అంతకుముందు ఏదైపోయింది, రాహు దశ అయిపోయింది. గురువులో రాహు వచ్చేటప్పటికి అతను 10% బలాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. గురువు 10%, గురువు దశ కూడా అయిపోతూ ఉంది కాబట్టి రాహు % కూడా, అంటే ఏదైతే దశ అయిపోతుందో అది 10% బలాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట. దశ జరుగుతున్న గ్రహం ఎంత ఫలితం ఇస్తుంది, దశ కాకుండే గ్రహం అయితే 100% ఫలితాన్ని ఇస్తుంది, దశ ఇప్పుడు జరుగుతూ ఉండేదైతే 50% ఫలితం ఇస్తుంది. అలాగే దశ అయిపోయిన గ్రహం అయితే 10% బలాన్ని మాత్రమే మనకు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మేషలగ్నంలో జాతకుడు పుట్టినాడు అని అనుకుందాం. మేషలగ్నంలో పుట్టినాడు, అలాగే చంద్రమహాదశలో జన్మించాడు అనుకుందాం. చంద్రమహాదశలో రాహు అంతర్దశలో శని అంతర భుక్తి సూక్ష్మ శని సూక్ష్మలో పుట్టాడు అనుకుంటే చంద్ర రాహు కాబట్టి ఆల్రెడీ ఏమైపోయి ఉంటాయి అతని దశలో, చంద్రదశ స్టార్టింగ్ అవి కొంత గడిచిపోయింది. అంటే చంద్రుడు అయిపోయినాడు, చంద్రుడిలో కుజుడు అయిపోయినాడు. వీళ్ళు రాలేదు, మొదటి దశ వీళ్ళు రాలేదు కాబట్టి ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. జాతకుడికి ఫస్ట్ దశ ఎక్కడైనా స్టార్ట్ అవ్వని, చంద్రుడే స్టార్ట్ అవ్వని, చంద్రుడిలో సూర్యుడే స్టార్ట్ అవ్వని చివరిది. ఈ దశా సీక్వెన్స్ ముందే చెప్పాను మీకు. ఏ విధంగా అయితే నక్షత్రాల సీక్వెన్స్ ఉంటుందో అశ్విని భరణి కృతిక రోహిణి అని, అదే సీక్వెన్స్లోనే ఈ దశా సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఇది ముందే మనం చెప్పుకున్నాము. సో అదే సీక్వెన్స్లో ఉంటుంది. ఇప్పుడు చంద్రుడిలో రాహు దశలో స్టార్ట్ అయ్యింది కాబట్టి చంద్రుడు ఫస్ట్ దశ కాబట్టి ఈ చంద్రుడు అనేది ఎక్కడ వచ్చినా కూడా, అంతర్దశలు ఎక్కడ వచ్చినా కూడా చంద్రుడికి 50% బలాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి అందుకే మనం ఏం చెప్పుకుంటామంటే దశానుకూలత అని నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్తాము. అప్పుడు చెప్పేటప్పుడు చెప్తాము దశానుకూలత కలిగి ఉండాలి ఒక జాతకము అంటే. దశలు అనుకూలించేది, దశానుకూలత అంటే దశ అనుకూలించాలి జీవితంలో. ఏదైనా ఒక జాతకం అనేది బాగా యోగించాలి,
మంచి యోగంగా ఉండాలంటే రెండు ఉండాలి. ఒకటి దశానుకూలత, ఇంకోటి గ్రహానుకూలత. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ దశానుకూలత క్రమంలోనే ఫస్ట్ దశ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది శుభగ్రహమై ఉంటే చాలా మంచిది. అది శుభగ్రహమై ఎందుకు ఉండాలి అంటే ఆ ఫస్ట్ దశం చంద్రుడిలో సూర్యుడు జరిగినా కూడా, ఒకవేళ చంద్రుడిలో రాహు అని తీసుకున్నాం ఇక్కడ, అలా కాకుండా చంద్రుడిలో సూర్యుడు వచ్చినా కూడా చంద్రుడికి 50% బలం ఉంటుంది, సూర్యుడికి 100% బలం ఉంటుంది. చంద్రుడికి 50% బలం జీవితాంతం ఉంటుంది, ఎందుకంటే స్టార్ట్ అయింది కాబట్టి ఈ చంద్రగ్రహం అనేది ఏమై ఉండాలి? శుభగ్రహమై ఉండాలి. ఇక్కడ మనం మేషలగ్నం తీసుకున్నాము. మేషలగ్నానికి గురు, కుజ, కేతు, సూర్య, చంద్రులు శుభులు అవుతారు. శని, శుక్ర, రాహు, బుధులు అశుభులు అవుతారు. పాపులు అంటాం లేదా అశుభులు అని అంటాం అన్నమాట. శుభులు ఎప్పుడు మంచి చేస్తారు, అశుభులు పాపులు ఎప్పుడు చెడు చేస్తారు. కాబట్టి శుభగ్రహ దశలు అనేవి చివరి దాకా మిగిలి ఉండాలి. అశుభగ్రహ దశలు అనేవి చిన్నప్పుడే అయిపోవాలి. మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి కాబట్టి. సరే, ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. చంద్రుడిలో రాహు స్టార్ట్ అయింది. చంద్రుడు స్టార్టింగ్ కాబట్టి 50% ఉంటాడని చెప్పాము. రాహు దశ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి 100% బలం. ఏదైతే గ్రహానికి స్టార్ట్ అవ్వని దశ ఉంటుందో వాటికి 100% ఉంటుంది. సో దీనికి 50 ఉంటే దానికి 100% ఉంటుంది. చంద్రుడికి 50, గురువు ఇంకా కాలేదు 100. చంద్రదశ జరిగినప్పుడంతా రైట్ సైడ్ ఏవేవైతే దశ భుక్తులు ఏవైతే ఉంటాయో ఆ భుక్తులన్నిటికీ కూడా 100% బలం ఉంటుంది ఫస్ట్ దశకి. ఆ తర్వాత ఏమి, సెకండ్ చంద్రుడు అయినాక ఎవరు వస్తారు? కుజ దశ. ఆ కుజన్మహాదశలో కుజుడు అయిపోయేటప్పటికి 50% బలం ఇక్కడ కోల్పోతాడు. కుజుడు 50% బలం కోల్పోతాడు. కుజుడిలో రాహు ఇంకా అయిపోలేదు కాబట్టి, అయిపోని గ్రహానికి 100% కాబట్టి కుజుడికి 50, కుజుడికి 45, కుజుడు పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట దశ అయిపోయే కొద్దీ. ఇక్కడే తనలో అంతర్దశలోనే 50% కోల్పోతాడు. కుజుడిలో వేరే వచ్చేటప్పటికి 45, 40, 35 అంటే అతని యొక్క బలం క్షీణిస్తూ వస్తుందన్నమాట. కానీ దశ కాని గ్రహానికి ఏవైతే ఉంటాయో వాటికి కంప్లీట్గా 100% రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ కుజుడు, రాహు తీసుకున్నామంటే కుజుని ఎఫెక్ట్ కన్నా రాహు ఎఫెక్ట్ అనేది ఈ దశ అంతర్దశలో ఎక్కువ ఉంటుందన్నమాట. రాహు డామినేట్ చేస్తాడు ఇక్కడ కుజుడితో. అంటే 100 - 45 అంటే 55% రాహు బలాన్ని కలిగి ఉంటాడు కుజుడు కంటే కూడా. అలాగే గురువు 100% ఇస్తూ ఉంటాడు అనమాట. లాస్ట్ కుజుడిలో చంద్రుడు అయిపోయిన దశ కాబట్టి, కానీ మొదటి దశ కాబట్టి ఆ మొదటి దశ బలం 50% ఉంటుందన్నమాట. 50% ఉండనే ఉంటుంది జీవితాంతం. నెక్స్ట్ రాహులో రాహు వస్తుంది. రాహులో రాహు వచ్చేటప్పటికి రాహు 100% 50% బలాన్ని ఇక్కడ ఈ దశలోనే ఇచ్చేస్తాడు అతని యొక్క శక్తిని. ఇంకా నెక్స్ట్ రాహులో గురువు వచ్చేటప్పటికి 45, 40, 35 దశ అయిపోకుండా వాటికి ఏమో 100 ఉంటాయి. ఇక్కడ రాహులో చంద్రుడు మొదటి దశ కాబట్టి 50% ఇచ్చాడు. కుజుడు దశ అయిపోయింది, మొదటిది కాదు సెకండ్ దశ కాబట్టి 10% మాత్రమే బలాన్ని కలిగి ఉంటాడు. రాహువు 100%, రాహువు కూడా 10% బలం అయిపోతాడు. ఎందుకు? తన దశ కూడా అయిపోతుంది కాబట్టి ఇక్కడ. నెక్స్ట్ గురువు వచ్చేటప్పటికి గురువు 100% బలం కలిగి ఉంటాడు. దీంట్లో 50% బలాన్ని 50% యొక్క ఎఫెక్ట్ని గురువులోనే ఇచ్చేస్తాడు. గురువులో శుక్రుడు వచ్చేటప్పటికి తగ్గుతూ పోతూ ఉంటుంది. గురువు యొక్క ఎఫెక్ట్ అనేది దశకాన్ని గ్రహాలకేమో 100% బలం ఉంటుంది. సో డామినెన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది మళ్ళీ చూద్దాం మనం. ఎవరి డామినెన్స్ ఎలా ఉంటుంది, పాజిటివ్స్ నెగిటివ్స్ చెక్ చేద్దాం. చంద్రుడిది ఉంది కాబట్టి 50% ఉంటుంది మొదటి దశ కాబట్టి. కుజుడు రాహువు ఏమో దశలు అయిపోయినాయి కాబట్టి 10% ఉంటుంది. గురు దశ కూడా ఇక్కడికి పూర్తిగా అయిపోతూ వస్తుంది కాబట్టి 10% మాత్రమే ఉంటుంది ఎఫెక్ట్. నెక్స్ట్ శని వచ్చేటప్పటికి శనికి 100%లో 50% ఎఫెక్ట్ అక్కడ ఇస్తాడు. ఇంక నెక్స్ట్ 45, 40 తగ్గుతూ వస్తూ ఉంటుంది. దశ కాని గ్రహానికి 100% బలం ఉంటుంది. చంద్రుడు ఫస్ట్ దశ కాబట్టి 50% ఉంటుంది. దశ అయిపోయిన గ్రహాలకైతే 10% బలం ఉంటుంది. ఆ విధంగా అన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనము ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది చెక్ చేయాలి. అది ఎలా చెక్ చేస్తాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ శుభగ్రహాలేవో అశుభగ్రహాలేవో తెలుసుకోవాలి. మనం మేషలగ్నం తీసుకున్నాం. మేషలగ్నానికి గురు, కుజ, సూర్య, చంద్ర, కేతువులు శుభులవుతారు. శని, శుక్ర, రాహు, బుధులు అశుభులు అవుతారు. వీళ్ళు పాపులు లేదా అశుభులు అవుతారు. ఇప్పుడు మనకు మొదటి దశ ఏది స్టార్ట్ అయింది? చంద్రుడిలో రాహు పుట్టినప్పుడు.
రాహు దశ అయిపోలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి 100% బలం ఉంటుంది. చంద్రుడికి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? 50%, ఫస్ట్ దశ కాబట్టి లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ పాజిటివ్ మనకి ఎవరు? శుభుడు, చంద్రుడు పాజిటివ్, రాహు నెగిటివ్. ఫస్ట్ పాజిటివ్ నెగిటివ్స్ రాసేసుకుందాం అన్నిటికీ. ఇక్కడ చంద్రుడు పాజిటివ్, గురువు పాజిటివ్. గురువు ఎందుకు? శుభుడు కాబట్టి. చంద్రుడు పాజిటివ్, శని నెగిటివ్, శని అశుభుడు. చంద్రుడు పాజిటివ్, బుధుడు నెగిటివ్, శని పాలితుల్లోకి వస్తాడు. శని శుభుడు, కేతువు కూడా శుభుడు, ఎందుకంటే గురు పాలితులకు వస్తాడు. చంద్రుడు శుభుడు, శుక్రుడు అశుభుడు, చంద్రుడు శుభుడు, సూర్యుడు కూడా శుభుడే. ఇప్పుడు నెక్స్ట్ కుజుడికి వచ్చేటప్పటికి కుజుడు శుభుడే కాబట్టి కుజుడు శుభుడు, కుజుడే శుభుడే. కుజుడు శుభుడు, రాహు అశుభుడు, శని పాలితులకు వస్తాడు. కుజుడు శుభుడు, గురువు శుభుడు, కుజుడు శుభుడు, శని అశుభుడు. కుజుడు శుభుడు, బుధుడు అశుభుడు. కుజుడు శుభుడు, కేతువు శుభుడే. కుజుడు శుభుడు, శుక్రుడు అశుభుడు. కుజుడు శుభుడు, సూర్యుడు కూడా శుభుడే. ఈ లగ్నానికి కుజుడు, చంద్రుడు శుభుడు. నెక్స్ట్ రాహు అశుభుడు, రాహు అశుభుడు. రాహు అశుభుడు, గురువు శుభుడు. రాహు అశుభుడు, శని అశుభుడు. రాహు బుధుడు, రాహు కేతువు శుభుడు, శుక్రుడు. రాహు సూర్యుడు శుభుడు, రాహు చంద్రుడు శుభుడు, రాహు కుజుడు శుభుడు. నెక్స్ట్ గురువు ఇద్దరు శుభులే కాబట్టి గురువు శని శుభుడు, గురువు బుధుడు, గురువు కేతువు శుభుడు, గురువు శుక్రుడు, గురువు సూర్యుడు, గురువు చంద్రుడు, గురువు కుజుడు, గురువు రాహు అశుభుడు. శని బుధ, శని కేతువు, శని శుక్ర, శని సూర్య, శని చంద్ర, శని కుజ, శని రాహు, శని గురు. బుధ కేతు, బుధ శుక్ర, బుధ సూర్య, బుధ చంద్ర, బుధ కుజ, బుధ రాహు, బుధ గురు. శుభుల్లో ఉండేవాళ్ళు టిక్ మార్కు, అశుభుల్లో ఉండేవాళ్ళు ఇంటూ మార్క్ అన్నమాట. కేతువు శుక్రుడు, కేతువు సూర్యుడు శుభుడు, కేతువు చంద్రుడు, కేతువు కుజుడు, కేతువు రాహువు, కేతువు గురువు, కేతువు శని, కేతువు బుధుడు. ఈ విధంగా పాజిటివ్ నెగిటివ్స్ ఫస్ట్ రాసేసుకోవాలి. ఆ తర్వాత పాజిటివ్ నెగిటివ్స్ రాసుకున్న తర్వాత పర్సంటేజ్ ఎంత ఇస్తారు అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంత పర్సంటేజ్ వస్తుంది? పుట్టినప్పుడు చంద్రుడికి 50% ఉంది, రాహుకి 100% ఉంది. రాహు అశుభుడు కదా, చంద్రుడు శుభుడు కదా. 100లో 50 పోతే ఎంత? 50% నెగిటివ్ అని చెప్పాలి. నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. టోటల్గా ఈ టైంలో ఎట్లుంటుంది? 50% నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. రెండు పాజిటివే కాబట్టి 150% అంటే హై పాజిటివ్ ఉంటుంది అని చెప్పచ్చు. చంద్రుడేమో శుభుడు, ఇది 50, ఇది 100 ఉంటుంది. 100లో 50, సో 50% ఏముంటుంది? నెగిటివ్ ఉంటుంది. 50% నెగిటివ్. ఇక్కడ కూడా 50% నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఏమి 100%, వెరీ గుడ్, ఎందుకంటే ఇద్దరు శుభులే కాబట్టి. ఇక్కడ 50% నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ 100% పాజిటివ్ ఉంటుంది. నెక్స్ట్ కుజుడిలో వచ్చారు ఇద్దరు రెండు కాబట్టి 5 పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ రాహుది కాబట్టి 45 అంటే 50%, 50 మోర్ దాన్ 50%, 55% నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? హై పాజిటివ్ 100% ఉంటుంది. ఇక్కడ 35, 100 అంటే అరౌండ్ 60% నెగిటివ్ ఉంటుంది. 60% నెగిటివ్ ఉంటుంది శని కుజుడు వచ్చేటప్పుడు. కుజుడు వచ్చేటప్పుడు 70%, ఇది 70% నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ 100% ఉంటుంది. ఇది 80% నెగిటివ్ ఉంటుంది. ఎందుకు? శుక్రుడు అశుభుడు కాబట్టి 80% నెగిటివ్ ఉంటుంది. సూర్యుడు శుభుడు కాబట్టి 100% వస్తుంది. ఇక్కడ చంద్రుడు శుభుడు కాబట్టి 50-60 ఓవరాల్గా బాగానే ఉంటుంది. రాహు ఇద్దరు అశుభులు కాబట్టి రాహు దశలో ఫుల్ నెగిటివ్ ఉంటుంది. రాహు గురువు 45లో అంటే 55% పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ శని ఇద్దరు అశుభులు కాబట్టి ఫుల్ నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ బుధుడు అశుభులు కాబట్టి ఫుల్ నెగిటివ్ ఉంటుంది. కేతువు శుభుడు కాబట్టి కేతు పర్సంటేజ్ 100లో 30 పోతుంది కాబట్టి ఓవరాల్గా పాజిటివ్ ఉంటుంది. శుక్రుడు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది. సూర్యుడు శుభుడు కాబట్టి సూర్యుడికి 100% ఉంటుంది, ఇంకా దశ కాలేదు కాబట్టి. సో 80% పాజిటివ్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ రాహు చంద్రుడు వచ్చేసేటప్పటికి 50, ఇక్కడ 15 తగ్గిపోయింది. చంద్రుడు 50% స్టార్టింగ్ దశ కాబట్టి
ఓవరాల్గా పాజిటివ్ ఉంటుంది, కొంచెం పాజిటివ్గానే ఉంటుంది. కుజుడు 10, ఇక్కడ ఏముంటుంది? 0 రిజల్ట్, దర్ విల్ బి నో రిజల్ట్, ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, 0 రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ గురులో గురువు వచ్చేటప్పటికి 2 పాజిటివే కాబట్టి హై పాజిటివ్ ఉంటుంది. గురువులో శనికి ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి హై నెగిటివ్ ఉంటుంది. బుధుడిలో గురువు ఇంకా దశ కాలేదు కాబట్టి నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ బుధుడికి 100% ఉంది కాబట్టి. కేతు 2 పాజిటివ్ కాబట్టి విల్ హ్యావ్ పాజిటివ్ రిజల్ట్. శుక్రుడు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ రిజల్ట్. సూర్యుడు 2 పాజిటివ్ కాబట్టి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. చంద్రుడు 50%, 20, ఓవరాల్గా 70% మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే గురువు కుజుడు ఇక్కడ ఓకే, ఓవరాల్గా 10, 15, 25% మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమి 0 అయిపోతుంది, ఇట్ విల్ బికమ్ 0, నో పాజిటివ్ నో నెగిటివ్. అలాగే శనిలో శని 2 నెగిటివే కాబట్టి 2 శని అంటే హై నెగిటివ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ఇది హై నెగిటివ్ ఉంటుంది, ఎందుకు? 2 అశుభలే కాబట్టి. ఇక్కడ 100లో 40 అంటే పాజిటివ్ ఉంటుంది, లిటిల్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ కేతు దశ ఇంకా అయిపోలేదు కాబట్టి ఇది హై నెగిటివ్ ఉంటుంది. ఇది 100లో 30 అంటే 70% పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్నెస్ ఉంటుంది. ఈ విధంగా మనం అన్ని దశలకి అన్నిటికీ ఇలా చెక్ చేసుకుంటూ పోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ప్రతి పాజిటివ్స్కి నెగిటివ్స్కి అంటే శుభుల అశుభుల లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లగ్నం మారితే తర్వాత రిజల్ట్స్ అన్నీ కూడా మారుతూ పోతూ ఉంటాయి అన్నమాట. లగ్నాన్ని బేస్ చేసుకొని మనకి స్ట్రెంగ్త్ ఉందా, వీక్నెస్ ఉందా, ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా అని చెక్ చేయాలే తప్ప ఓవరాల్గా ఏదో శని ఉంటే మంచి జరుగుతుందని, గురువు ఉంటే చెడు మంచి జరుగుతుందని, శని ఉంటే చెడు జరుగుతుందని, ఇంకేదో శుక్రుడు ఉంటే మంచిది అవుతుందని అని ఓవరాల్గా చెప్పడం అది సరికాదు. లగ్నరీత్యా పాపులు శుభులు అనేది మనం ఫస్ట్ విడదీయాలి. విడదీస్తేనే చక్కగా దశానుకూలత, దశల సీక్వెన్స్ మనకు తెలిస్తేనే ఇవన్నీ రాయగలుగుతాం అన్నమాట.